హాయ్ ఫ్రెండ్స్. ఊరికెళ్ళామని చెప్పాం కదా, ఇంట్లోపలికి వచ్చి చూస్తే ఎంత చెత్త ఉందంటే వామ్మో, అసలు చెప్పలేము, అంత ఇదిగా ఉంది. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 5 months అవుతుంది. ఇంకా ఇన్ని రోజుల తర్వాత వచ్చాం కదా, కరెంటు పోయింది, మోటార్ పని చేయలేదు, ఇల్లు పక్కన సందు మొత్తం చెట్లు అంతా చాలా దారుణంగా ఉంది. మా మమ్మీయే ఎక్కువ క్లీన్ చేసింది, నేను జస్ట్ అలా సపోర్ట్ చేశాను. కొంచెం నిలబడి వంగకుండా చేసే వరకు చేయగలిగాను. ఇంక మిగతా మొత్తం అమ్మే చేసుకుంది. ఫుల్గా క్లీన్ చేసేసాం. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కాబట్టి పెదమ్మ వాళ్ళందరూ ఆఫ్టర్నూన్ 3 తర్వాత అలా వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా బాగానే హెల్ప్ చేశారు. ఇంకా క్లీనింగ్ మొత్తం ఆ రోజు అయిపోయింది. చిమ్మడం వరకు, కడగడం పక్క రోజు పెట్టుకున్నారు. అండ్ అలాగే మా పాప వచ్చింది. పాపతో నేను సూపర్గా ఎంజాయ్ చేశాను. అసలు మీకు చెప్తానన్నాను కదా, ఏ తాత అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ. మా మమ్మీ వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ మమ్మీ అంటే మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు వితిన్ 1 monthలోనే చనిపోయారు. Feb 2 మా తాతయ్య చనిపోయారు. Feb 14 అలాగా మా అమ్మమ్మ చనిపోయింది. మా అమ్మమ్మకి ముందే హెల్త్ బాగాలేకుండా ఉండింది. 1 year పైనుంచి కొంచెం బాగా మెత్తబడిపోయి అట్లా ఉండింది. ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మా తాతయ్యది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. సడన్గా మేము మామూలుగా జనవరిలోనే పండగ తర్వాత వెళ్తాము ఎవ్రీ ఇయర్. మా చిన్న మామయ్యకి సంవత్సరకంలాగా చేస్తుంటారు. అక్కడికి వెళ్ళేసి వచ్చిన 3rd day ఏమో మా తాతయ్య పడిపోయారు, వామిటింగ్స్ అయ్యి అట్లాగా. చాలా ఎమర్జెన్సీ అయిపోయింది. ఇంకా నెల్లూరు తీసుకొచ్చాము, కానీ బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇంకా అంతటితో ఆయన చనిపోయారు. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఒక 15 days లోపే అమ్మమ్మ కూడా చనిపోయింది. సో ఇప్పుడు వచ్చింది తాతయ్య సంవత్సరికానికి ఫ్రెండ్స్.